లా విద్యార్థులందరికీ స్వాగతం. ఇంతకుముందు వీడియోలో ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ దానికి డెఫినేషను, కాన్సెప్ట్ గురించి బాగా నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఇంకొంచెం విస్తృతంగా ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ యొక్క కాంట్రిబ్యూషన్ టు ది జ్యుడిషియల్ లెజిస్లేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ ఏ విధంగా తోడ్పడుతోంది, పనిచేస్తోంది చూద్దాం. యాక్చువల్గా ఇది స్టేర్ డెసిస్కి కొంచెం ఆపోజిట్. స్టేర్ డెసిస్ అంటే ఒక లీగల్ డెసిషన్స్ ఉంటాయి, కోర్టు ఆపెక్స్ కోర్ట్ డెసిషన్స్, ఎస్టాబ్లిష్డ్ డెసిషన్స్, దాన్ని మనం ప్రెసిడెంట్గా భావిస్తాం. అలాంటి సిమిలర్ కేసెస్ వచ్చినప్పుడు ఆ ప్రెసిడెంట్ని మనం అనుసరిస్తుంటాం, దృష్టాంతం అంటాం తెలుగులో. ఆ ప్రెసిడెంట్స్ని అనుసరిస్తూ వాటిని స్టిక్ ఆన్ అవుతాం వితౌట్ ఎనీ డీవియేషన్ వెన్ యూఆర్ డీలింగ్ విత్ సిమిలర్ కేసెస్, అండ్ దాన్ని మనం స్టేర్ డెసిస్గా అంటుంటాం. ఇది బ్లాక్స్టోనియన్ ప్రిన్సిపల్, బ్రిటిష్ జ్యూరిస్ప్రుడెన్స్. అయితే ఇది అమెరికన్ జ్యూరిస్ప్రుడెన్స్ దీన్ని పక్కకు తోసి ఇంకొక ప్రిన్సిపల్ని, డాక్టర్ని మనకు పరిచయం చేసింది. ఎప్పుడంటే అమెరికాలో చీఫ్ జస్టిస్ కార్డోజో పీరియడ్లో కార్డోజో దీన్ని మొదటిసారిగా ప్రపోజ్ చేశాడు, డాక్టర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్. అంటే ఏంటి అసలు? మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి జడ్జిమెంట్స్, డెసిషన్స్ సక్రంగా లేవు, డిఫెక్టివ్గా ఉన్నాయి, ప్రస్తుతం కాలానికి నాట్ యూస్ఫుల్, నాట్ రెలవెంట్. అప్పుడు ఏం చేస్తాం? కొత్త జ్యుడిషియరీ తన యొక్క జ్యుడిషియల్ యాక్టివిజం, క్రియేటివిటీతో న్యూ డెసిషన్స్ తీసుకుంటుంది, న్యూ జడ్జిమెంట్ ఇస్తుంది. పాత డెసిషన్స్ని కానీ, ఓల్డ్ జడ్జిమెంట్స్ని కానీ, లేదా ఓల్డ్ లాని పక్కకి తొలగించి, అంటే దాన్ని నల్లిఫై చేయడం. అంటే తీసుకున్న కొత్త జడ్జిమెంటు కొత్త వాటికి, కొత్త కేసులకి ఫ్యూచర్లో, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో రెలవెంట్ అవుతుంది. కానీ పాత జడ్జిమెంట్ని అలాగే ఉండిపోతుంది, దాని మీద ఏం ఇంపాక్ట్ ఉండదు. అది ఇంతకుముందు నేర్చుకున్నాం మనం ఇంతకుముందు వీడియోలో. ఇక్కడ మరి ఇది అవసరమా, ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనేది ఏంటి, దీని యొక్క రేషనల్ ఏంటి, దీని యొక్క నీడ్ ఏంటి అనే దాని నుంచి మనం కొంచెం విస్తృతంగా చూస్తున్నాం. సాల్మన్ ఒక చోట అంటాడు, లా ఈజ్ వితౌట్ డౌట్ ఎ రెమెడీ ఫర్ గ్రేట్ ఈవిల్స్. ఎన్నో ఈవిల్స్కి లా అనేది రెమెడీ కదా. అయితే లా బ్రింగ్స్ విత్ ఇట్, దాంతోపాటు ఇంకా ఏం తెస్తోందంటే ఆ చట్టము, ది ఈవిల్స్ ఆఫ్ ఇట్స్ ఓన్, దాంతోపాటు కొన్ని ఈవిల్స్ కూడా తెస్తుంది. అంటే చట్టం అంతా పరిపూర్ణంగా ఉండటం లేదు, అందులో కూడా ఏదో ఒక పొరపాట్లు ఉంటున్నాయి. లేదు, భవిష్యత్తులో అది ఏమవుతుందంటే ఆ లాలో పొందుపరిచినటువంటి కొన్ని నియమాలు, కొన్ని సూత్రాలు, రూల్స్ ప్రజెంట్ సొసైటీకి లేదా ఫ్యూచర్ సొసైటీకి అప్లికబుల్ కాకుండా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది అంటాడు సాల్మన్. కాబట్టి ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనేది ఒక మంచి సూత్రమే, మంచి డాక్ట్రిన్గా భావించాలి. రస్కీ పౌండ్ కూడా ఒక చోట అంటాడు, జ్యుడిషియరీ ఈజ్ టు మౌల్డ్ అండ్ అడ్జస్ట్ లా. లాని జ్యుడిషియరీ అడ్జస్ట్ చేస్తూ మౌల్డ్ చేయాలంట. ఏ విధంగా అంటే టు ది నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ, ప్రజెంట్ సొసైటీకి కావాల్సినటువంటి అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి దానికి అనుగుణంగా మౌల్డ్ చేస్తూ పోవాలి. దట్ ఈస్ నీడ్ అని అంటాడు. మరి ఆల్రెడీగా ఒక చోట చెప్పాడు కూడా, ఏంటంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ మన ఇండియాలో కూడా అనుసరిస్తూ కొన్ని జడ్జిమెంట్స్లో ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ యొక్క ప్రాధాన్యతని, అవసరాన్ని కూడా చెప్పారు. ఏంటంటే అది బెంగాల్ ఇమ్యూనిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి కేసులో జడ్జిమెంట్ ఇస్తూ, ఆ జడ్జిమెంట్లో ఒక ఒబిటరీ డిక్టా, ఒక కామెంట్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే దెర్ ఈజ్ నథింగ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ప్రివెంట్ ది సుప్రీం కోర్ట్ ఫ్రమ్ డిపార్టింగ్ ఇట్స్ ఓన్ డెసిషన్స్. సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్స్లో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, లేదా ఇక్కడ ఉన్నటువంటి తన ఇంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో, ప్రీవియస్ జడ్జిమెంట్స్లో, ఓల్డ్ జడ్జిమెంట్స్ నుంచి వెనక్కి వెళ్ళకూడదు అనేటువంటిది ఎలాంటి ప్రిన్సిపల్, ఒక సూత్రము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. అంటే సుప్రీంకోర్టు తను ఇచ్చిన జడ్జిమెంట్స్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు, పక్కన పెట్టచ్చు, కొత్త నిర్ణయం చేయొచ్చు. అలా చేయకూడదు అనేటువంటి సూత్రం ఎక్కడ అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు అని చెప్పారు. ఏ కేసులో అంటే బెంగాల్ ఇమ్యూనిటీ అండ్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి కేసులో. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ మనం ఏ విధంగా దాని రేషనల్ ఏంటి, ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ ఏ విధంగా ఎప్పుడెప్పుడు వస్తుంది చూద్దాం.
అసలు ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్‌రూలింగ్ అనే ప్రిన్సిపల్ యొక్క ఆవశ్యకత ఏంటంటే, రివోకింగ్ ఆఫ్ సెటిల్డ్ కేసెస్ అనేది లేకుండా ఉండడం కోసం ఒకటి. అంతే కదా! పాత జడ్జిమెంట్స్ ఇచ్చుంటారు. ఇప్పుడున్న పరిస్థితి చాలా సిట్యుయేషన్స్ మారుతుంటాయి. సో, పాత జడ్జిమెంట్‌లో ఉన్న సూత్రం వర్తించదు. రివ్యూ పిటిషన్స్, అప్పీల్స్ వస్తూ ఉంటాయి. అంటే దాన్నే మల్టిప్లికేషన్ ఆఫ్ కేసెస్ అంటారు. అలా లేకుండా మళ్ళీ సెటిల్డ్ కేసెస్ రీఓపెన్ కాకుండా ఉండడానికి అండ్ టోటల్‌గా ఒక అనిశ్చితి, అన్‌సర్టెనిటీ ఆఫ్ కేసెస్, అన్‌సర్టెనిటీ ఆఫ్ లా అనేది లేకుండా దాన్ని తొలగించడం కోసం. అండ్ ఇన్ ఆర్డర్ టు మీట్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ అకార్డింగ్ టు ది ఫెల్ట్ నెసెసిటీస్, పబ్లిక్ ఇంట్రెస్ట్‌ని మీట్ అవ్వడం కోసం టోటల్‌గా ఒక ఆర్గానిక్ లాని క్రియేట్ చేయడం కోసం ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్‌రూలింగ్ అనేటువంటి సూత్రాన్ని అప్లై చేస్తుంది ద జ్యుడిషియరీ. ఇట్స్ వెరీ గుడ్. ఇట్ ఈస్ వెల్కమ్ కూడా. అయితే ఏ విధంగా ఏంటి సోర్సెస్ ఏంటి అనంటే చూద్దాం. జనరల్‌గా జ్యుడిషియల్ యాక్టివిజం అంటే సుప్రీంకోర్టు డే టు డే కేసెస్‌ని డీల్ చేస్తున్నప్పుడు ఒకొక్క అవసరం ఏర్పడినప్పుడు జ్యుడిషియల్ డిస్‌ప్లే ఆఫ్ లెర్నింగ్ అంటారు. లీగల్ లెర్నింగ్. తన యొక్క లీగల్ వివేకాన్ని, విజ్ఞతని, లాకు సంబంధించిన విజ్ఞతని అప్లై చేయడము. అప్లై చేసి క్రియేటివ్ నాలెడ్జ్‌తో కేస్‌ని డీల్ చేస్తూ పోతుంటది. అవి మనకు తెలుసు. నంబర్ ఆఫ్ కేసెస్‌లో ఎలాంటి కొత్త కొత్త మలుపులు తిరిగినాయనేది. ముఖ్యంగా కేసెస్, పిల్ పిటిషన్స్ అంటాం. ప్రజా వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసెస్. ఉదాహరణకి ఒక 2, 3 చూద్దాం. పోతే ఎప్పుడు అని అన్నాను. వెన్ అండ్ హౌ, ఎప్పుడు ఏ విధంగా ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్‌రూలింగ్ అప్లై అవుతుంది అనంటే, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పిల్ లాంటి కేసెస్ పడినప్పుడు అండ్ ఆ కేసులు కూడా ఎసెన్షియల్ అయితేనే. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ లెజిస్లేషన్, అది ముఖ్యమైన పాయింట్. లెజిస్లేషన్ అనేది లేనప్పుడు, లెజిస్లేషన్ గైడ్‌లైన్స్ లేనప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఏది ప్రాస్పెక్టివ్ ఓవర్‌రూలింగ్ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం. అదేంటి ఉదాహరణకి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో 2013లో ఇది పిల్ పిటిషన్. అప్పుడు సెక్షువల్ అసాల్ట్‌కి, వర్క్ ప్లేస్‌లో సెక్షువల్ హెరాస్మెంట్‌కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం అనేది మొదట్లో లేదు. ఆ తర్వాత మొదటిసారి 2013లో జ్యుడిషియరీ తన జ్యుడిషియల్ యాక్టివిజంలో ఈ పిల్ కేసు సందర్భంగా యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే అట్ దట్ టైమ్ దేర్ వాస్ నో ఎనీ గైడ్‌లైన్స్. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ లెజిస్లేషన్ అంటాం దాన్ని. బన్వారీ దేవి అనేవాడు అనే ఆవిడ సెక్షువల్ వర్కర్, సోషల్ వర్కర్. ఆమెని సెక్షువల్‌గా అసాల్ట్ చేసి, హెరాస్ చేసినప్పుడు ఆ వర్క్ ప్లేస్‌లో జరిగినటువంటి సెక్షువల్ హెరాస్మెంట్‌కి పనిష్మెంట్ ఇస్తుంది. ఈ విధంగా ఇంతకాలం పనిష్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి ఫార్ములేట్ చేశారు మొదటిసారిగా. ఇంకా ఇప్పుడు ఏ సందర్భంలోనంటే ఫిల్లింగ్ ది గ్యాప్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ లా. ప్రెజెంట్ కొన్ని చట్టాలున్నాయి. కానీ అది ఎప్పుడో లాస్ట్ 15 ఇయర్స్, 20 ఇయర్సో, 100 ఇయర్సో, 50 ఇయర్స్ క్రితం నుండి ఉంటది. అది ఇప్పుడు వర్తించదు. అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చేసిందనమాట. అప్పుడున్నటువంటి ఆ లాలో ఉన్న ప్రిన్సిపల్స్‌కి, ఇప్పుడున్నటువంటి కొత్త నియమాలకి, న్యూ లైఫ్‌కి, న్యూ సొసైటీకి, న్యూ చేంజెస్‌కి గ్యాప్ వచ్చేసింది. దాన్ని ఎగ్జిస్టింగ్ లా అంటారు. ఫిల్లింగ్ ది గ్యాప్స్. ఆ గ్యాప్ ఏర్పడినప్పుడు ప్రాస్పెక్టివ్ ఓవర్‌రూలింగ్, జ్యుడిషియల్ యాక్టివిజం అనేది పనిచేస్తది. అప్లై చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక వన్ మోర్ పిల్ కేసు. జోసెఫ్ షైనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ 497 ఐపీసీలో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారము అడల్టరీ అనేది ఒక అఫెన్స్. ఆ అఫెన్స్‌కి మగవాడినే పనిష్ చేస్తున్నారు, ఆడవాళ్ళని పనిష్ చేయడం లేదు అనేటువంటి ఇష్యూలో పిటిషన్ ఫైల్ అయింది. సో, ఇక్కడ తీసుకున్నటువంటి వెరీ జ్యుడిషియల్ క్రియేటివిటీ ఏంటి ఈ పిల్ కేసులోనంటే, అసలు అడల్టరీ అనేది క్రైమ్ కాదు. ఇట్స్ ఓన్లీ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. డైవర్స్‌కి ఒక గ్రౌండ్‌గా తీసుకోండి. ఎందుకు దాన్ని మచ్ అబౌట్ నథింగ్ చేస్తారు? ఎందువల్లనంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 14, 15 అండ్ 21 దాన్ని గుర్తించాలి. స్త్రీల యొక్క ఫండమెంటల్ రైట్స్‌ని, ఇండివిడ్యువాలిటీని, ఈక్వాలిటీని, లైఫ్ అండ్ లిబర్టీని గుర్తించే విధంగా judiciary has applied this principle of doctrine of prospective overruling. దీన్ని అనుసరించి ఓల్డ్ లా హ్యాస్ బీన్ ఓవర్రూల్డ్. దాన్ని ఓవర్రూల్ చేశారు, తొలగించారు. న్యూ లా హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్. ఇక్కడ జడ్జిమెంట్ కూడా చాలా క్రియేటివ్‌గా ఇచ్చారు. అది మనకు తెలిసిన విషయమే. ఐ డోంట్ లైక్ టు ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు.
అంటే ఏ సందర్భంలో ఎప్పుడెప్పుడు అంటే ఆ లెజిస్లేషన్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు, తర్వాత ఎగ్జిస్టింగ్ లాలో గ్యాప్స్ అనేది ఉన్నప్పుడు, ఇంకా ఫండమెంటల్ రైట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు. ఫండమెంటల్ రైట్స్ ఇష్యూస్‌లో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, డి వేలుస్వామి వర్సెస్ పచ్చయమ్మన్ అనేటువంటి కేసులో 2010 లివ్ ఇన్ రిలేషన్‌షిప్ గురించి. అంతకుముందు గైడ్‌లైన్స్ లేదు. ఒక ప్రాపర్ లెజిస్లేషన్ లేదు. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ లెజిస్లేటివ్ వాక్యూమ్. గవర్నమెంట్ ఒకసారి ఎలాంటి డెసిషన్ తీసుకోదు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఇక్కడ విలుమై కేసులో మొట్టమొదటిసారిగా వాట్ ఈస్ ది యాక్చువల్ రిలేషన్ 2010లో వాట్ ఈస్ ది లివ్ ఇన్ రిలేషన్షిప్, ఎప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్కి వ్యాలిడిటీ ఉంటుంది, లాంగ్ డ్యూరేషను, మ్యారేజ్ లైక్ రిలేషన్షిప్, సోషలైజేషను, లివింగ్ ఇన్ ది సేమ్ రూఫ్, ఇలాంటివి ఫార్ములేట్ చేశారు. అండ్ వాళ్ళకి ఒకవేళ ఆ అమ్మాయి మోసపోతే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మహిళ మోసపోయినప్పుడు ఆవిడికి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వాలి, పార్లమెంటరీ రైట్స్, ప్రాపర్టీ రైట్స్, ప్రొటెక్షన్, ఆవిడ బిడ్డలకి ప్రొటెక్షన్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎట్సెట్రా హ్యావ్ బీన్ ఫార్ములేటెడ్. సో అనదర్ వన్ నవతల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇష్యూలో కూడా అది చాలా కాలం ఎలాగ వ్యాక్యూమ్ అనేది ఉంది. అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం ద్వారా కొన్ని రూల్స్, కొన్ని మెథడ్స్, ప్రిన్సిపల్స్ని ఫార్ములేట్ చేశారు సేమ్ సెక్స్ మ్యారేజ్లో. అది కూడా ఒక న్యూ డైమెన్షన్ జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పచ్చు. నెక్స్ట్ ముఖ్యంగా సుమో ఇంకో కేసు చెప్పాను, సుమోటో కేసెస్. ఈ సుమోటో కేసెస్లో 2020-21లో సుప్రీంకోర్టు జ్యుడిషియరీ నంబర్ ఆఫ్ కేసెస్, సుమోటో కేసెస్ అని ఇనిషియేట్ చేసింది. అంటే చొరవ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకునేది కరోనా కేసెస్లో. ఎందుకంటే అప్పుడు కరోనాకి ఆ పీరియడ్లో హెల్త్ అనారోగ్యం పాలైనటువంటి పేషెంట్స్, ఆక్సిజన్ సప్లై కాకపోవడము, సరిగా లేకపోవడము, ఇలాంటి సందర్భాల్లో సుమోటో కేసెస్ని జ్యుడిషియరీ టేకప్ చేసింది. ఇట్స్ రియల్లీ జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పచ్చు. అండ్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే లెజిస్లేషన్ లేదు కాబట్టి జ్యుడిషియల్ లెజిస్లేషన్ని ఫార్ములేట్ చేసినట్టే ఒక విధంగా చెప్పాలంటే. న్యూ గైడ్లైన్స్, హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి ఇప్పుడు కూడా ఈ హెల్త్ అప్సెట్ అయినప్పుడు ఒక కరోనా కాదు, ఏదైనా సరే సీరియస్ హెల్త్ హజార్డ్స్ వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్స్, ఎలాంటి ఫార్ములేషన్స్, ఎలాంటి ప్రొటెక్షన్స్, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి లెజిస్లేషన్ ఫార్ములేట్ చేయగలిగింది. అంటే జ్యుడిషియల్ లెజిస్లేషన్కి కాంట్రిబ్యూట్ చేసింది ఒక విధంగా జ్యుడిషియల్ యాక్టివిజం బై అప్లయింగ్ దిస్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్. ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్స్ని, ఆ వ్యాక్యూమ్ని అంతా తొలగించి న్యూ లెజిస్లేషన్స్ని ఫార్ములేట్ చేసింది. అండ్ లేటెస్ట్ దాంతో మనం కన్క్లూడ్ చేద్దాం. జస్ట్ ఒక 2-3 రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 24-23 తేదీల్లో 2026, అంటే ఈ సంవత్సరం ఈ నెల జరిగినటువంటి విషయం ఏంటంటే ఎన్సీఆర్టీ ఒక సిలబస్ను ఫ్రేమ్ చేసింది 8th క్లాస్ స్టూడెంట్స్కి. ఒక టీచింగ్ మాడ్యూల్, సొసైటీ అండ్ బియాండ్ అనే టీచింగ్ మాడ్యూల్ సోషల్ స్టడీస్లో ఒక చాప్టర్ని ఇంక్లూడ్ చేసింది, కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అని. ఎంత ఆశ్చర్యమైన విషయం! 8వ తరగతి స్టూడెంట్స్కి, టీనేజర్స్, ఇమ్మెచ్యూర్ చిల్డ్రన్, లా అండ్ జస్టిస్ అంటే ఏంటో తెలీదు, జ్యుడిషియరీ అంటే ఏంటో తెలీదు, న్యాయస్థానం యొక్క పాత్ర, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ దాని యొక్క గ్రేట్ డిఫికల్టీస్ అంటే ఏంటో తెలియదు. అలాంటి పిల్లలకి, 8వ తరగతి పిల్లలకి కరప్షన్ ఇన్ జ్యుడిషియరీని పెట్టి విస్తృతంగా ఫోకస్ చేశారు. అంటే జనరలైజ్ చేసి రకరకాల ప్రభుత్వ శాఖలలో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంటుంది, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ కూడా ఇలా అయింది, కొన్ని సందర్భాలు ఇలా జరిగింది అని చెప్పుకుంటే బాగుండేది అని అంటారు అందరూ కూడా న్యాయ కోవిదులు. అలా అనకుండా ఇప్పుడు 2 రోజులుగా అది పెద్ద దుమారం. అలా అనకుండా ఫోకస్ పర్టికులర్గా జ్యుడిషియరీ మీద ఫోకస్ చేసి పిల్లల్ని తప్పుదారి పట్టించడమే వాళ్ళ యొక్క దృక్పథం. ఎందుకంటే వాళ్ళకి క్రిటికల్ యాక్యూమన్ ఉండేటువంటి స్టేజ్ కాదు. ఏ ఇష్యూని కూడా, ప్రతి ఇష్యూని పెజరేటివ్ అవుట్లుక్తో చూసేటువంటి స్టేజ్ వాళ్ళది. అంటే నెగటివ్ కాన్సెప్ట్తో చూసేటువంటి ఏజ్. అలాంటి ఏజ్లో పవిత్రమైనటువంటి న్యాయస్థానం మీద అపవిత్రమైనటువంటి భావాల్ని వాళ్ళ మనసులో నాటుకోవడం అనేది హైలీ, ఇది క్షమించరాని తప్పు అని చెప్పచ్చు ఒక విధంగా. మరి ఎన్సీఆర్టీ లాంటి మేధావులు ఎవరు వాళ్ళు? అటానమస్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ బాడీ. ఎన్సీఆర్టీ అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ కంట్రోల్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఎందుకు ఇలాంటి వ్యాక్యూమ్ని, ఇలాంటి రాంగ్ లెజిస్లేషన్ గైడెన్స్ని ఇవ్వడం? అంటే అది కూడా ఫార్ములేషన్ ఆఫ్ సిలబస్ ఫర్ స్టూడెంట్స్. టుడేస్ సిటిజన్స్ ఆర్ టుమారోస్
టుడేస్ చిల్డ్రన్, ఆ స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అని అన్నారు. అంటే టుమారో రేపు రాబోయేటువంటి పౌరుల్ని ఈ విధంగా నెగెటివ్ ప్రాస్పెక్ట్స్‌తో లేదు ఒక పెద్రేటివ్ అవుట్‌లుక్‌తో పెంచడం అనేది చాలా చాలా క్షమించరానటువంటి నేరం అది. అందుకే సుమోటో కేస్‌గా సుప్రీంకోర్టు దాన్ని తీసుకొని ఆఫ్‌కోర్స్ వీళ్ళు ఆ సిలబస్‌ని డిలీట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు సీరియస్ అయినప్పుడు యాక్షన్ తీసుకున్నప్పుడు అది వేరే విషయం. కానీ సుమోటోగా తీసుకునింది ఆ కేస్‌ని. సుమోటోగా తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషను, ఒక గుడ్ గైడ్‌లైన్స్, ఒక బ్యూటిఫుల్ ఆస్పీషియస్ లెజిస్లేషన్‌ని ఫార్ములేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు ఈ నెలలో. జస్ట్ 4 డేస్‌లో. సో, ఈ విధంగా బై వే ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం, బై వే ఆఫ్ సార్టింగ్ ఔట్ ది కేసెస్, పిటిషన్స్ అండ్ సుమోటో కేసెస్, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఇన్యాక్షన్ ఉన్నప్పుడు కూడా జ్యుడిషియల్ రూల్ విత్ ప్రాస్పెక్ట్ టు ఓవర్ రూలింగ్ అనేటువంటి కాన్సెప్ట్తో ఇట్ విల్ గో హెడ్, ఫోర్జ్ హెడ్. అండ్ దట్ ఈస్ వై వన్ గ్రేట్ థింకర్ కాదు, ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్, అటు ప్రెసిడెంట్ అంటారు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే, లా ఈజ్ నాట్ అబౌవ్ ది సొసైటీ, ఇట్ గివ్స్ అవే, ఇట్ గ్రోస్ విత్ ఇన్ ది సొసైటీ. లా అనేది సొసైటీకి మించిపోయింది కాదు, సొసైటీతో పాటు పెరుగుతూ ఉంటుంది ఇది లా అనేది. అండ్ గివ్స్ అవే వెన్ ది సొసైటీ గోస్. సమాజం ఎప్పుడైతే మారిపోతుందో లేదు మాయమైపోతుందో లా కూడా మాయమైపోతుంది. సొసైటీ ఉన్నంత వరకే ఈ లా అనేది కూడా ఉంటుంది. కాబట్టి లా విచ్ ఇట్స్ ఎయిమ్ ఆఫ్ అక్యురేట్ జస్టిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్, సోషల్ గుడ్. ఈ 2 సూత్రాల మీదే ఆధారపడి ఉండాలి. అప్పుడే నిజమైన న్యాయం అనేది జరుగుతుంది అని చెప్పన్నాడు అహ్రామ్ ఫారూక్, ఇస్లాం సుప్రీంకోర్టు ప్రెసిడెంట్. ఇది మిత్రులారా ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ గురించి వైడ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ నాలెడ్జ్. Thank you very much. If you are impressed, subscribe it, and thank you.